రేపు మా ఊర్లో జాతర ఉంది. సో ఇవన్నీ మావే అనమాట. క్యూట్గా చాలా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపు మా ఊర్లో జాతర ఉంది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, అందుకే ఊరికి వచ్చాను అనమాట. బ్లాగ్ తీయాలని అనుకోలేదు, కానీ సడన్గా ఇంకా బ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశాను అనమాట. సో అందరూ వాళ్ళ పనిలో ఉన్నారు. ఏం చేసేసి మీకు చూపించేస్తాను రండి. ఇవన్నీ మావే అనమాట. నా ఫేవరెట్ జాతర అన్నాను కదా, గంగమ్మ తల్లిదన్నమాట. సో అన్నీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, మేము జస్ట్ చూస్తున్నాం అంతే. చాలా క్యూట్ ఉంది. సో ఇవాళ నైట్ కూడా చాలా పనులు ఉంటాయి. ఏమేమి ఉంటాయని కూడా చూపించేస్తాను. సో దానికన్నా ముందు మీరు ఫస్ట్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసేయండి. ఫుల్ గ్రీనరీగా ఉంది, గ్రీనరీ అంతే, యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. మా ఫ్యామిలీని కూడా పరిచయం చేపించేస్తాను, కానీ కొంచెం అందరూ ఈవినింగ్ దొరుకుతారనమాట. అందరూ పనిలో ఉంటారు కాబట్టి ఈవినింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంటారు, నాలాగా అందరూ ఉంటారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, నాకు చాలా బాగుంటుంది. ఎవరైతే నేటివ్ని మిస్ అవుతూ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ వీడియో అనమాట. షేర్ చేసేయండి. చాలా కష్టపడి చేస్తున్నారు, అందరూ పనుల్లోనే ఉన్నారు. నేనే వీడియోస్ తీసుకుంటా టైంపాస్ చేస్తాను. ఇంకా పందిరేసి అంతా రెడీ చేస్తున్నారు, లైట్స్ అన్నీ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు పనులన్నీ ఫాస్ట్గానే అయిపోయాయి. గంగమ్మ తల్లి ముందు పందిరైతే వేసి కంప్లీట్ చేసేసారు. ఇంక అందరూ పూలు కట్టకైతే స్టార్ట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ చాలా పూలు ఉన్నాయి, ఇంకా చాలా మంది కూర్చొని కట్టినారు. ఇంకా ఇక్కడ అన్ని పనులు ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. 10 అయింది టైం అయితే. ఇంకా నాకు పూలు కట్టేకి రాదని ఇంకా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. కాసేపు హెల్ప్ చేసి ముగ్గులేద్దాం ఇంటికాడ అనేసి వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ లైట్స్ కూడా రీఫిక్స్ చేస్తూ ఉన్నారు, ఆఫ్ ఉన్నాయన్నమాట మధ్యలో. సో అవన్నీ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. మేమైతే పూలు కట్టే దాంట్లో బిజీగా ఉన్నాము. ఇంకా అందరూ అక్కడ గాసిప్స్ మాట్లాడుతూ ఉంటే అవి వింటూ నేనైతే అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నాను. సరే ఇంకా ఇంటికి వెళ్ళి ముగ్గేద్దాం అనుకున్నా, కానీ ఇంకా పూలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెంసేపు హెల్ప్ చేసేసి ఇంకా వెళ్దాం అనేసి కాసేపు కూర్చొని హెల్ప్ చేశాను. చాలా నిద్ర వస్తూ ఉంది, ఒక పక్కన బ్యాక్ పెయిన్. సో ఇంటికి వచ్చే లోపల అక్క అయితే వేసేసి ఉండింది ముగ్గులు. మేమైతే ఇంకా దేవుడి ముందు వేద్దామని నేను మా అత్త అయితే ఇంటికి వచ్చాము. సో అత్త అయితే ముగ్గు స్టార్ట్ చేసింది, నేను ఇంకా కలర్స్ చేద్దామని గమ్మునైపోయినా. చూడండి 12 అయిపోయింది. 10 కూర్చుంటే 12కి వచ్చామన్నమాట దేవుడి కాడికి. ఇంకా అత్తమ్మ ముగ్గేసేకి స్టార్ట్ చేసింది, నేనైతే కలర్ ఫిల్ చేస్తూ ఉన్నాను. అత్తమ్మ అక్కడ ముగ్గు ఫాస్ట్గా వేస్తూ ఉంటే నేను నిదానంగా కలర్స్ వేస్తూ ఉన్నాను. నాకు ముగ్గు వేసేకొచ్చు, కానీ ఫాస్ట్గా వేయలేను. సో అత్తమ్మ వేస్తా అంటే నేను ఫిల్ చేశాను. అత్తమ్మ ముగ్గేసి మళ్ళీ కూడా కలర్స్ ఫిల్ చేసింది, ఫాస్ట్గా వేసింది, ఫాస్ట్గా ఫిల్ చేసేసింది. నేను ఆల్మోస్ట్ 2-3 ఫిల్ చేసే లోపల అత్తమ్మ అన్నీ ఫిల్ చేసేసింది అనమాట. అందుకే అంత ఫాస్ట్గా అయింది. ఒకవేళ అన్నిటికీ నేనే కలర్స్ వేయాలనుకుంటే 2 hours అయిపోయి ఉంటుంది. ఇంకా అత్తమ్మ హెల్ప్ ఉండింది కాబట్టి ఫాస్ట్గా అయిపోయినాయి అన్నమాట పనులు. ఇంకా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు కానీ చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ కష్టానికన్నా ఒక లైక్, ఒక షేర్ చేయండి అబ్బా. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే భోజనాల గురించి అండ్ పూజల గురించి అయితే ఉంటుంది. సో ఫైనల్గా మేమైతే ముగ్గు కంప్లీట్ అయిపోయింది, 1 hour అలా. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ముగ్గులు అందరూ తలా ఒక పని చేశారు కాబట్టి ఇంత ఫాస్ట్గా అయిపోయింది. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.